గత కొంతకాలంగా 'మెగా వర్సెస్ అల్లు వార్' ఈ వార్ అనేది నడుస్తా వచ్చింది. ఒకానొక టైంలో పీక్స్‌కెళ్ళినా గూడా తర్వాత 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి, తర్వాత ఆయన రిలీజ్ అయినాక ఇగ ఆయన వెళ్లి మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు, నాగబాబు గారిని కలిసినాక ఈ విషయం కాస్త ఆ వార్ కాస్త సద్దుమణిగిందనమాట. అంటే అప్పటి వరకు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు 90% ఆఫ్ ది కామెంట్స్ అవ్వచ్చు, లేదంటే విషయం అవ్వచ్చు, వాళ్ళ విషయమే ఉంటదనమాట. అంటే మావాడు గొప్ప, మావాడు గొప్ప అన్నట్టుగా జరుగుతా ఉండేది. రీసెంట్‌గా 'తండేల్' అంటే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్' ప్రమోషన్స్‌లో అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ తోటి మళ్ళీ అగ్గిరాజుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రీసెంట్‌గా 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'దిల్ రాజు' గారితోటి ఒక సినిమాని పైకి లేపారు, ఒక సినిమాని కింద దింపారు. తర్వాత మీ మీద ఐటీ రైట్స్ జరిగినాయి అని చెప్పేసి ఒక కామెంట్ చేయటం అనేది యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే అన్ని సంస్థలు అంటే అన్ని వర్గాల వారిని కూడా ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టు అయిందన్నమాట. ఎందుకంటే అందరూ ఒక సినిమా కింద పడిందంటే గేమ్ చేంజర్, ఇంకో సినిమా పైకి లేచిందంటే సంక్రాంతి వస్తుంది అనమాట. అంటే ఒక సినిమా హిట్ అవుతుంది లేదంటే ఫ్లాప్ అవుతుంది అనేది ఎవరి చేతిలో ఉండదు, ఆ యొక్క డైరెక్టర్ చేతిలో ఉంటుంది. కాబట్టి అది ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ అవ్వచ్చు, లేదంటే వీడియోస్ రూపంలో కూడా చాలామంది చెప్తా వచ్చారు. సరే, ఇది ఇలా ఉంటే మళ్ళీ రీసెంట్‌గా దీని తర్వాత ఒక తమిళ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించినటువంటి ఫస్ట్ సినిమా 'చిరుత'. ఈ సినిమా కూడా యావరేజ్‌గా ఉంది కాబట్టి తర్వాత రెండో సినిమానే నేను మంచి కథ తీసుకొని ఒక బ్లాక్ బస్టర్ అంటే ఇండస్ట్రీ హిట్ నేను ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే 'చిరుత' యావరేజ్ అని అనటం చాలామంది తీసుకోలేకపోతున్నారు. వాళ్ళలో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వారం నడుస్తుందనమాట. ఎందుకంటే 'చిరుత' ఆ రోజుల్లోనే 25 కోట్ల వరకు వసూలు చేస్తుందనమాట. అంటే ఒక హీరో డెబ్యూ మూవీ 25 కోట్లు రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ ట్వీట్లు చేయటం వల్ల వారం నడుస్తుందనమాట. దాంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే అదే సంవత్సరం రిలీజ్ అయ్యేటువంటి పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి 'దేశముద్రి సింహం' రిలీజ్ అయింది. ఆ సినిమా కలెక్షన్స్ 'చిరుత' కన్నా తక్కువ వచ్చినాయి. మీరు ఇప్పుడు చెప్పండి ఏ సినిమా యావరేజ్, ఏ సినిమా హిట్ అనేసి అని చెప్పేసి ఫ్యాన్స్ ఈ యొక్క ట్యాగ్స్ ఏసేసి ఈ సినిమా పేరులో కలెక్షన్ మొత్తం ట్యాగ్ చేసి పెడుతున్నారు. ఈ వార్ అనేది ఏ లెవెల్‌కి ఉందో ఎవరు చెప్పలేకపోతున్నారు. సద్దుమణిగే విషయాన్ని మళ్ళీ ఇలాంటి కామెంట్స్ తోటి అల్లు అరవింద్ గారు పైకి లేపారని చెప్పేసి అనుకోవచ్చు. ఇది ఎటువైపు మళ్తుందో, మళ్ళీ ఎటు వెళ్తుందో, ఎక్కడి వరకు తీసుకెళ్తుందని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారు. ఎందుకంటే నిన్నటిదాకా కామ్‌గా ఉన్న విషయాన్ని అంటే అందరూ వాళ్ళ ఫ్యామిలీలో పెద్దలందరూ మాట్లాడినాక ఓకే సద్దుమణిగిపోయినాక మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేయడం, మా హీరోని తక్కువ చేసి మాట్లాడడం అనేది మేము తీసుకోలేకపోతున్నాము. అంటే ఎవరైనా సరే టైం వచ్చినప్పుడు హిట్ వస్తుంది, టైం లేనప్పుడు ఫ్లాప్ అవుతుంది. అది ఎవరి చేతిలో ఏముండదు. అలాంటి దాన్ని మనం తలకెక్కించుకొని మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అంటున్నారు. చూడాలి మరి ఇది ఎటువైపు దారితీస్తుంది, ఎటువైపు వెళ్తుందో మనం కూడా చూద్దాం.